గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నగరంలో తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. విద్వాస్లో చూసుకోవచ్చు, భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశిని ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. చాలామంది వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈరోజు కనుక స్వామివారిని దర్శించుకుంటే చాలా మోక్షం కలుగుతుందంటూ కూడా చాలామంది విశ్వసిస్తుంటారు. అందులో భాగంగా చాలామంది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అన్నీ కూడా మొత్తం భక్తులతో కిక్కిసిపోయినాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఆలయం కూడా ఎంతో ముస్తాబుగా తయారు చేశారు. ఈరోజు ఏకాదశి కావడంతో మొత్తం మీద భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం వచ్చిన వారికి దర్శనం అనేది చాలా ఈజీగా అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈరోజు మొత్తం ఏ ప్రధాన ఆలయాల్లో చూసినా కూడా భక్తులతో కిక్కిసిపోతున్నారు. మొత్తం ఈరోజు కనుక ఆ స్వామివారిని కొలిస్తే చాలా మంచి జరుగుతుందంటూ కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు, అర్థం మాట్లాడదాం. ఈరోజు ఏంటి అసలు విశిష్టత ఏంటిది, ఏకాదశి విశిష్టత ఏంటి? జై శ్రీమన్నారాయణ. మన శ్రీనగర్ కాలనీలో వేంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు తొలి ఏకాదశి, అంటే పండుగలలో వచ్చే మొదటి ఏకాదశి, ఉత్తరాయణంలో వచ్చే పండుగ ఇది. దీని తర్వాత మళ్ళీ ఇంకో 10 రోజులు మనకు దక్షిణాయనం రాబోతుంది. దీనిని శయన ఏకాదశి అంటారు. అంటే స్వామివారు ఈ రోజు నుంచి, అంటే వాళ్ళకు 6 నెలలు ఒక పూట, అంటే మనకు సంవత్సరం మొత్తం వాళ్ళకు ఒక రోజు గడిచిపోతుంది. అంటే 6 నెలలు చీకటి, 6 నెలలు పగలు అన్నట్టు. ఈ చీకటిలో స్వామివారు నిద్ర ఉంటారు. శయన ఏకాదశి స్వామి ఇప్పుడు పడుకొని మళ్ళీ వైకుంఠ ఏకాదశి నాడు, అంటే మకర సంక్రాంతి మళ్ళీ కళ్ళు తెరుస్తారు అన్నట్టు. ఈ శయన ఏకాదశి ఇది తొలి పండుగ అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అంటే చాలా విశేషమైనది. ఈ శయన ఏకాదశి నాడు మనం ఈరోజు ఏకాదశి అన్ని నియమాలు పాటిస్తుంటే మళ్ళీ వైకుంఠ ఏకాదశి అన్ని ఫలితాలు మంచిగా వస్తాయి అన్నట్టు. చాలా మంచి విశేషంగా ఉంటుంది. స్వామివారి ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ స్వామివారి సుప్రభాతము, తిరుపాయి ప్రబంధ సేవాకాలం, ఆరోగ్యం, తీర్థం, భక్తులకు అర్చనాది కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇక్కడ. అంటే భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి ఈరోజు స్వామివారికి పూజించేవారు? అంటే భక్తులు ఈరోజు ఉపవాసాలు ఉంటే బాగుంటుంది. ఈరోజు ఉపవాసం, రేపు ద్వాదశి ఉపవాసం విధించుకోవచ్చు. ఏకాదశి అంటేనే విశేషం. అది ఇంకా ఈరోజు శయనకి చాలా మంచి విశేషంగా ఉపవాస దీక్ష ఉంటే చాలా బాగుంటుంది అనేసి అభిప్రాయం. ఈరోజు భక్తులు ఏ విధంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు? ఏమేమి పూజలు నిర్వహించారు? ఉదయం నుంచి స్వామివారికి సహస్రనామర్చన, అర్చనాది కార్యక్రమాలు, సుప్రభాతము, ప్రబంధ సేవాకాలం అనే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ అయిపోయాక స్వామివారికి అందరు భక్తులకు అర్చనకు, తర్వాత దర్శనాది కార్యక్రమాలని నడుస్తున్నాయి. దేవాలయానికి మా ఈవో గారు వీళ్ళందరూ మంచిగా అన్ని భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నారని. సాయంత్రం ఏమైనా కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేస్తారా? ఏం లేదండి, కల్చర్ మామూలుగా స్వామి దర్శనం, భక్తుల దర్శనాలు ఉన్నది. కల్చర్ అందరూ భక్తులు విశ్వాస పారాయణ చేసుకుంటుంటారు మామూలుగా. సో మార్నింగ్ నుంచి భక్తులు తాకిడి ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి, చాలా బ్రహ్మాండంగా. మీరే చూస్తున్నారు కదా, చాలా బ్రహ్మాండంగా ఉంది భక్తుల తాకిడి కూడా. చూసుకోవచ్చు, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా భక్తుల తాకిడి కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అటు తరలి వస్తున్న నగరంలో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో విశిష్టత ఉండడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం మీద మహిళా మనులు తరలి వస్తున్నారు. ఈరోజు కనుక దీక్ష చేస్తే ఎంతో బాగా జరుగుతుందంటూ కూడా ఈరోజు ఉపవాసం కూడా ఉండడం వల్ల ఎంతో ప్రత్యేకత ఉంది. చాలా ఏకాదశిలు వస్తాయి, కానీ ఈ ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి అనేది ఎంతో ప్రత్యేకత ఉంది. ఎంతోమంది వస్తూ ఉంటారు, ఆ స్వామివారిని కొలుస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వెంకటేశ్వర స్వామి సన్నిధులు మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. మార్నింగ్ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. వచ్చిన వాళ్ళకి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా మొత్తం ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి దాదాపు ఈరోజు ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు ఎంతో విశిష్టత ఉండడంతో ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి సుప్రభాతం కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దాదాపు క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. వచ్చిన వారికి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తులకి అనేది ఎలాంటి ఇబ్బందులు కాకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద అటు చిన్నపిల్లల నుంచి పెద్ద ఎత్తున అందరు తరలి వస్తున్నారు. అమ్మ, ఎక్కడ నుండి వస్తున్నారు? కృష్ణానగర్ అండి. అవునా, అసలు ఈరోజు ఏకాదశి విశిష్టత ఏంటిది? ఏకాదశి తొలేకాదశి కదా, ఫస్ట్ పండగ ఇది. తొలేకాదశి ఫస్ట్ పండగ కాబట్టి మనము జరుపుకుంటున్నాము. ఇక్కడ నుంచి మన కొత్త పండుగలన్నీ వస్తాయండి. సో
ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి కూడా వస్తాం మేము. సో ఈరోజు ఏమైనా ఉపవాసం ఏమైనా ఉంటారా? ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం ఉంటాము. ఉపవాసం ఉండి గుడికి దర్శనం చేసుకుని ఇంట్లో సాయంత్రం పూజ చేసుకుంటామండి. సో ఇక్కడ ఈసారి భక్తులు పెరిగారనిపిస్తుందా తగ్గారనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుతున్నారండి. ప్రతి ఒక్కరు వస్తున్నారు. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మొత్తం కూడా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిసిపోయింది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఆ స్వామివారిని కొలుస్తున్నారు. ఇటు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు వచ్చి అటు ఆ దేవుణ్ణి కూడా దర్శించుకుంటున్నారు. దర్శనం కూడా ఈజీగా అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చి మొత్తం మహిళా మనలో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనా? అసలు ఈరోజు ఏకాదశి అనేది నెలలో చాలా ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఏంటి మీకు తెలిసిన ఏకాదశి విశిష్టత? శయన ఏకాదశి అంటారండి. ఈరోజు విష్ణుమూర్తి ఈరోజు నిద్రిస్తారు. ఈ రోజు నుంచి 6 months వరకు. తర్వాత మళ్ళీ సంక్రాంతికి ఆయన అది నిద్రావస్థ నుంచి బయటకు వస్తారు. అప్పుడు మనం ముక్కోటి ఏకాదశి చేసుకుంటాం. అది నాకు తెలిసింది. ఈరోజు ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఈరోజు ఉపవాస దీక్ష చేస్తామండి. భోజనం చేయము. పండ్లు పాలు తీసుకోవచ్చు. రేపు ఉదయం ద్వాదశి, రేపు మార్నింగ్ నైవేద్యం సమర్పించి దేవుడికి అప్పుడు భోజనం చేస్తాం. ఇక్కడ దర్శనం ఎలా అయింది? ఏర్పాట్లు చాలా బాగుందండి. చాలా బాగా జరిగింది దర్శనం. గుడికి వచ్చినప్పుడు ఏంటంటే ప్రశాంతంగా రావాలి. కొంతసేపు అక్కడ ఉంటే బాగుంటుంది. మనకి ఆ వైబ్స్ చాలా బాగుంటాయి. భక్తులు కూడా ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ యేసుగూడ ఎల్ఎన్ నగర్ నుంచి. ఎలా అయింది దర్శనం? బాగుంది, మంచిగా అయింది. ఈరోజు ఏకాదశి విశిష్టత ఏంటి? అంటే ఏకాదశిలు అంటే చాలా వస్తూ ఉంటాయి, కానీ ఈరోజు ఆషాఢ మాసం మొదటి ఏకాదశి విశిష్టత ఏంటి? అంటే ఇంకా దేవుడికి ఏది కోరుకుంటే అది అవుతుంది అంటారు కదా చాలామంది. అట్లా అనేసి ఇంకా మేము మాకు అది తెలిసిన కాడికైతే ఇక్కడికి ఇదే గుడికి వస్తాం. చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది వచ్చినప్పుడు కూడా. ఏకాదశి అంటేనే తొలి ఏకాదశి అంటేనే పండుగలు ఇక్కడి నుంచే స్టార్ట్ కదా. ఈ రోజు నుంచి ఇంకా పండుగలు అన్ని బోనాలు కానీ ఏవైనా సరే, ఇంకా రాఖీ, అమ్మవారి పండుగలు అన్నీ ఇంక ఈ రోజు నుంచే స్టార్ట్ కదా. అందుకే తొలి ఏకాదశి అంటారు. మేమైతే ఇక్కడ నుంచి ఇంకా ఈ రోజు నుంచి ఇంకా పండుగలు స్టార్ట్ అని మేము ఇక్కడ నుంచి చేసుకుంటాం. ఇంట్లో ఏమైనా పూజలు చేసి వచ్చారా? చేశాను, స్వామివారికి చేశాను. ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని మంచిగా అమ్మవారికి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి చేసుకొని నైవేద్యం మీద పెట్టుకొని చేసుకొని వచ్చాను. అంటే ఎవ్రీ ఇయర్ ఇదే టెంపుల్కి వస్తుంటారా? వస్తాను. ఇది లేకుంటే ఇంకా అక్కడ కూడా ఉంది కదా ఫిలిం నగర్లో, అక్కడికి కూడా వెళ్తాం. ఈసారి ఇక్కడికి వచ్చినాం. బాగుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. వైకుంఠ ఏకాదశికి అయితే ఇక్కడికే వస్తాం. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు భక్తులు కూడా తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈరోజు తొలి ఏకాదశి కావడంతో ఈ రోజు నుంచి ఇటు పండుగలు షురూ అవుతాయి. ఏకాదశి అంటేనే చిహ్నం, పండుగలకు షురూ అవుతాయి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొదటి ఏకాదశి ఎంతో ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఇటు మహిళా మనులు అటు దీక్ష చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉండి. ఈరోజు కనుక ఉపవాసం ఉంటే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది, చాలామంది పుణ్యం లభిస్తుందంటూ కూడా విశ్వసిస్తుంటారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అటు దర్శనాలు కావచ్చు, ప్రసాదాలు పంపిణీ కావచ్చు, అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. కెనపర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప ఆర్టివే హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.